డిసెంబర్ నెలలో విశాఖ నగరంలోని ఒక మహిళ పిఎం పాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించట్లేదని ఫిర్యాదు ఇచ్చింది. అయితే ఆ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. అసలు ఆ నమ్మలేని నిజాలు ఏంటి? ఆ విషయంపై మనతో మాట్లాడడానికి పిఎం పాలెం ఇన్స్పెక్టర్ మనతో ఉన్నారు. సార్ బాలకృష్ణ గారు, అదే మీరు ఈ కేసు సంబంధించి ఎవరు వచ్చారు? నెక్స్ట్ ఆమె న్యాచురల్గా ఆమె వర్కింగ్ అంటే ఏమైనా వర్కింగ్ ఉమెనా, ఏం చేస్తుంటారు? రమ్య అనే లేడీ డిసెంబర్ 15 వచ్చారండి మా దగ్గరికి. వచ్చి తన భర్త డిసెంబర్ 9న ఇంటి నుంచి వెళ్ళిపోయారని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆమె ఏం చెప్పిందంటే, మా ఆయన ఎక్కువగా తాగుతాడు, తాగి ఇంటి నుంచి బంగారం డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారని ఒక కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద మేము మిస్సింగ్ కేసు నమోదు చేసాం. ఇమీడియట్గా మేము దాన్ని ఎంక్వైరీ స్టార్ట్ చేసామండి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత మాకు ఏం తెలిసిందంటే, ఈ అమ్మాయి వసంతరావు అనే వ్యక్తితో కొంత రిలేషన్లో ఉందని మాకు ముందుగా తెలిసింది. తర్వాత మేము అది కొంచెం లోతుగా దర్యాప్తు చేసేసరికి వీళ్ళిద్దరికీ ఒక 1 ఇయర్గా పరిచయం ఉంది, వీళ్ళు కలిసి ఉంటున్నారని కూడా మాకు తెలిసిందండి. ఓకే, ఈ రమ్య భర్త ఏం చేస్తుంటారు సార్? నెక్స్ట్ ఈ వసంతరావు ఏం చేస్తారో? నెక్స్ట్ అంటే జనరల్గా ఇల్లీగల్ అఫైర్ ఉండొచ్చు, బట్ హత్య చేయాలన్నంత ఆలోచన ఎందుకు వచ్చిందంటే? ఈ రమ్య భర్త నాగరాజు పనోరమ మిల్స్లో వాచ్మ్యాన్గా చేసేవాడు అక్కడ. ఈ హత్య చేసిన వ్యక్తి వసంతరావు కూడా ఆ పనోరమ మిల్స్లోనే అక్కడే పనిచేస్తున్నారు ఈయన. అక్కడ వీళ్ళిద్దరికీ పరిచయం అయింది. ఒక 1 ఇయర్ క్రితం వీళ్ళిద్దరి పరిచయం కాస్త ఇంటికి వెళ్ళడం కూడా మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ రమ్యతో వసంతరావుకి పరిచయం ఏర్పడిందండి. ఆ విధంగా ఇద్దరు కూడా గత 1 ఇయర్గా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఓకే, క్లోజ్నెస్ ఉండొచ్చు, బట్ నాగరాజుని ఎందుకు చంపాలనుకున్నారు? అంటే ఇల్లీగల్ అఫైర్ కొనసాగించవచ్చు వాళ్ళు, కానీ ఎందుకు హత్య చేయాలని అనుకున్నారు? నాగరాజు కొంచెం మందు ఎక్కువ తాగుతారండి. ఆయనకి భార్య మీద అనుమానం వల్ల ఆవిడని కొట్టడం, మందలించడం జరిగింది. అందువల్ల ఇంక ఈయన ఉంటే ఎప్పటికైనా మా రిలేషన్కి ఇబ్బంది అవుతుందని ఇద్దరు ప్లాన్ చేసి ఆవిడని చంపడం జరిగిందండి. సరే, వీళ్ళిద్దరు చేశారా లేకపోతే ఇంకెవరైనా దీనికి సహాయం చేసినట్టు అనిపిస్తుందా? నెక్స్ట్ అసలు పోలీసులకి దొరుకుతారనే డౌట్ వాళ్ళకి ఏమైనా ఉందా? అసలు ఎప్పటికీ దొరకం అన్న అట్లాంటి నమ్మకంతో చేశారా? వీళ్ళు చాలా ప్లాన్డ్గానే చేశారండి. నవంబర్ నెలలో ఈయన స్వామ్మాలు వేసారండి వసంతరావు. ఈయనతో పాటు ఇంకొక ఇద్దరు స్వామ్మాలు వేసిన వ్యక్తులు ముగ్గురు కలిసి వాళ్ళు మాల్లో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకున్నారు, ఇలాగా మాకు ఇలాగ ఇబ్బంది ఉంది, నాగరాజు అనే వ్యక్తిని మనం చంపాలి అని ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు 27న అయ్యప్ప స్వామి మాల వేసుకొని రిటర్న్ వచ్చారండి. దీనికి గాను వాళ్ళు ఒక 50,000 వరకు తీసుకున్నారు డబ్బులు, వీళ్ళు ఇవ్వడం జరిగింది. 28న వీళ్ళకి ఎక్కడ దొరకకూడదనే ఉద్దేశంతోనే రైల్వే స్టేషన్ దగ్గర రెంటల్ బైక్ ఒకటి రెంట్కి తీసుకున్నారు. ఆ బైక్ తీసుకుని వచ్చి మన మధురవాడ ఏరియాలోనే ఒక లాడ్జ్లో దిగారు, లాడ్జ్లో ఉన్నారు. ఆ లాడ్జ్లో ఉంటూ మరుసటి రోజు ఉదయం వీడిని ఎవరైతే నాగరాజు ఉన్నారో అతన్ని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈ బాలకృష్ణ ఇంకో పండు అనే ఇద్దరు వ్యక్తులు ఇంటి నుంచి తీసుకొచ్చారు. మధ్యలో ఆగారు, ఫుల్గా మందు తాగించారు వాడికి. మళ్ళీ రూమ్లోకి వెళ్ళాక కూడా మందు తాగించారు. మందు తాగిన తర్వాత అతను చంపడం జరిగిందండి. ఓకే, ఎలా చంపారు సార్? నెక్స్ట్ ఇలా కంప్లైంట్ ఇస్తే పట్టుబడే అవకాశం ఉంటుందో అని రమ్య అట్లాగా అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందులో ఎక్కడ కూడా వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేశారండి. ఈ రమ్య ఆ రోజు అంతా ఫోన్ వాడలేదు. ఎవరైతే వసంతరావు కూడా ఈ అఫెన్స్ జరిగిన టైంలో ఫోన్ని ఎక్కడ యూజ్ చేయలేదు. వీళ్ళు హత్య చేసిన తర్వాత మనం ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి కొత్తవారే. రూమ్ తీసుకున్న దగ్గర నాగరాజు పేరు, వసంతరావు పేరు మీద రూమ్ తీసుకున్నారు. ఎవరైతే ఇంకొక ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళు ఎక్కడ కూడా పేరు అది రాయకుండా వాళ్ళు రెంటల్గా తీసుకొచ్చిన బైక్ మీదే బాడీని తీసుకొచ్చి మన తిమ్మాపురం రూట్లో అడవుల్లో వేసి వెళ్ళిపోయారండి బాడీ. ఓకే, బాడీ ఫైండ్ అవుట్ అయినప్పుడు ఇది నాగరాజ్ అని అట్లాగా మీకు తెలుస్తారు, లేకపోతే తర్వాత మీకు ఏమైనా తెలిసిందే? మన దర్యాప్తులో మనం ఎప్పుడైతే వీళ్ళు సస్పెక్ట్ చేసామో అప్పుడు ఈ ముద్దాయిల్ని మనం విచారించడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు మూవ్ అయిన దానికి ఫోన్ ట్రాకింగ్ అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. వాళ్ళు చెప్పిన స్పాట్కి వెళ్ళేసరికి మనకు అక్కడ ఒక డీకంపోజ్ అయిపోయిన బాడీ ఉంది. ఆ టీషర్ట్ అన్నీ కూడా అతనమని వాళ్ళ కుటుంబీకులు గుర్తించారండి. ఓకే, ఈ నాగరాజు హత్య కేసులో మొత్తం ఎంతమంది నిందితులు సార్? వాళ్ళందరినీ ఇప్పుడు అదుపులో తీసుకోవడం జరిగిందా ఎట్లా? ఇందులో నాగరాజు భార్య అయిన రమ్య, తన ప్రియుడైన వసంతరావు, వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసిన బాలకృష్ణ మరియు పండు అనే ఇద్దరు, మొత్తం 4 కూడా అదుపులో తీసుకున్నామండి. ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాం. సహజంగా నేరస్తుడు ఎప్పుడు కూడా పోలీసులకి పట్టుబడను అనే నమ్మకంతోనే ఇలాంటి నేరాలు చేస్తారు. కానీ ఈరోజు చూసుకుంటే ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాటలు బట్టి నేరస్తులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హత్య కేసు నుంచి బయటపడడం, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి దొరకం అనే నమ్మకం ఉంది.
అయితే పోలీసులు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఇతర అంశాలు బట్టి ఈరోజు నాగరాజును హత్య చేసిన బాలకృష్ణ, అలాగే పండు, అలాగే ప్రధాన నిందితురాలైన రమ్య, అతని సహచరుడిగా కొనసాగుతున్న వసంతరావు, మొత్తం నలుగురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మొత్తానికి ఈ కేసులో చూసుకుంటే ఒక రకంగా వ్యామోహం, డబ్బు, ఇతర అంశాల గురించి మానవ సంబంధాలు దూరం చేసుకునే రీతిన ఈరోజు భార్యే ఒక భర్తను హత్య చేసింది. అయితే పోలీసులు ఎప్పటికి కూడా నేరస్తులు పట్టుబడతారు అన్న విషయంపై ఎప్పుడు చెప్తుంటారు. అదే విషయం ఇప్పుడు తాజాగా నాగరాజు హత్య కేసులో కూడా బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.